నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, బంధం ఏనాటికి భరించలేనంత బరువైనది కాదు, విడిపోయేంత విలువలేనిది కాదు. భరిస్తే బలమవుతుంది, అర్థం చేసుకోగలిగితే దాని విలువ రెట్టింపు అవుతుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం హీరోయిన్ మీనాక్షి సుశాంత్ పెళ్లి విషయమే. తెలుగు, తమిళ్లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షి చౌదరి తెలుగులో ఇచ్చట వాహనం నిలపరాదు, గుంటూరు కారం, సంక్రాంతికి వస్తున్నాం, కిలాడి లాంటి సినిమాల్లో యాక్ట్ చేస్తూ తమిళ్లో విజయ్ తో గోట్ సినిమా, దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ సినిమాల్ని చేయగా మీనాక్షి అమాంతంగా స్టార్ హీరోయిన్ స్టేటస్ ని పొందింది. ఇదిలా ఉంటే ఇంత బిజీగా ఉన్న మీనాక్షి ఇప్పుడు త్వరలోనే అక్కినేని కుటుంబానికి కోడలిగా వెళ్లబోతుంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక అలా మీనాక్షి నాగార్జున మేనల్లుడు సుశాంత్ తో 5 సంవత్సరాల నుండి ప్రేమాయణం నడుపుతుందని, దీంతో షూటింగ్ లేనప్పుడు వీరిద్దరూ ఫారెన్ వెకేషన్స్ కి వెళ్తూ తరచూ మీడియా కంటపడిన ఆ వార్తలపై మీనాక్షి స్పందించలేదు గాని, వీరిద్దరికి ఒకరిపై ఒకరికున్న ప్రేమని గుర్తించిన అక్కినేని ఫ్యామిలీ వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలిం నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే అక్కినేని ఫ్యామిలీలో ఏఎన్ఆర్ గారు అన్నపూర్ణమ్మ గారిని అరేంజ్ మ్యారేజ్ చేసుకోగా, నెక్స్ట్ తరంలో నాగార్జున అమలా గారిని లవ్ చేసి రెండో పెళ్లి చేసుకోగా, ఆ తర్వాత నాగార్జున మేనల్లుడు సుమంత్ కూడా హీరోయిన్ కీర్తి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ వీరిద్దరి బంధం ఎక్కువ రోజులు నిలవలేదనే చెప్పొచ్చు. ఇక ఈ కోవలోనే నాగార్జున మేనకోడలు సుప్రియ హీరో చరణ్ దొడ్లని ప్రేమించి పెళ్లి చేసుకోగా, వీరి బంధం విడాకులతో ఎండ్ అయితే ఆ తర్వాత నాగ చైతన్య సమంతని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అలా ఆ తర్వాత కొన్ని రోజులకి వీరిద్దరూ విడాకులతో తమ బంధానికి స్వస్తి పలికితే, ఆ తర్వాత నాగ చైతన్య శోభితని ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నాడు. అలా ఈ కోవలోనే సుశాంత్ కూడా మీనాక్షిని పెళ్లి చేసుకునేందుకు పెద్దలందరినీ ఒప్పించాడని, ఇప్పుడు వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. నిజంగానే మీనాక్షి అక్కినేని ఫ్యామిలీకి కోడలిగా వెళ్లబోతుందా? మీనాక్షి డెంటిస్ట్ నుండి హీరోయిన్ గా ఎలా ఎదిగింది? డైరెక్టర్ త్రివిక్రమ్ వల్లే మీనాక్షి సినిమాల్లో ఎదిగిందా? సుశాంత్ తో మీనాక్షి పరిచయం పెళ్లి వరకు ఎలా వెళ్ళింది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో రకాల చాయ్ తాగుంటారు, కానీ ఇలాంటి చాయ్ మాత్రం మీరు ఎక్కడ ట్రై చేసి ఉండరు. రీసెంట్ గా ఫేమస్ అవుతున్న తందూరి చాయ్ మన కొత్తకోటలో బేబర్ కెఫే వాళ్ళు కొత్తగా ఓపెన్ చేశారు. అండ్ చాయ్ లవర్స్ కోసం ఇదొక బెస్ట్ ప్లేస్. వీళ్ళ స్పెషల్ వచ్చేసి తందూరి చాయ్. మేకింగ్ ప్రాసెస్ చాలా నేచురల్ గా అండ్ హైజీనిక్ గా ఉంటుంది. అండ్ వీళ్ళు సర్వ్ చేయడానికి పేపర్ మరియు ప్లాస్టిక్ గ్లాస్ ని వాడకుండా పాట్ గ్లాస్ ని వాడతారు. పాట్ గ్లాస్ తాగడం వలన చాయ్ కి టేస్ట్ అండ్ హెల్త్ కి ఎన్నో బెనిఫిట్స్ కూడా ఉంటాయి. చాయ్ టేస్ట్ విషయానికి వస్తే చాయ్ టేస్ట్ మాత్రం మన బేబర్ కెఫే వాళ్ళు తందూరి చాయ్ తో పాటు బేబర్ స్పెషల్ తందూరి చాక్లెట్ చాయ్, ఇలాచీ చాయ్, తందూరి కాఫీ అండ్ మసాలా చాయ్ కూడా సర్వ్ చేస్తారు. సో మన ఈ బిజీ లైఫ్ లో ఈవినింగ్ ఫ్రెండ్స్ తో టీ బ్రేక్ కి ఇదొక బెస్ట్ ప్లేస్. సో మీరు కూడా ఈ బేబర్ కెఫే ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకుంటున్నారా? జస్ట్ 99,999 కి తందూరి కంటైనర్ తో పాటు టోటల్ సెటప్ చేసి ఇస్తారు. ఎటెందుకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేసి ఇప్పుడే ఫ్రాంచైజ్ కోసం ఫుల్ డీటెయిల్ తీసుకోండి. మీనాక్షి చౌదరి ఈమె 1996 మార్చి 5న హర్యానాలోని పంచకులలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి బిఆర్ చౌదరి, తల్లి నిర్మల. ఈమెకి తన్వీర్ అనే ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక ఈమె తండ్రి ఇండియన్ ఆర్మీలో పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. మీనాక్షి తన స్కూలింగ్ ని చండీగఢ్లోని సెయింట్ సోల్జర్ ఇంటర్నేషనల్ కాన్వెంట్ స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న మీనాక్షికి డాక్టర్ అయి మిలిటరీలో తండ్రిలాగే సేవ చేయాలనుకుంది. కానీ ఎప్పుడైతే ఈమె ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయిందో, ఆ కాలేజీలో నిర్వహించే అందాల పోటీల్లో పాల్గొని గెలవడంతో మీనాక్షికి తన అందంపై కాన్ఫిడెన్స్ వచ్చి మోడలింగ్ వెళ్లి అందాల పోటీల్లో పాల్గొనాలనుకుంది. ఇక అలా మోడలింగ్ ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలుసున్న ఈమె తండ్రి అందుకు ఒప్పుకోలేదు గాని, ఈమె తల్లి ఎంకరేజ్ చేయడంతో అందాల పోటీల్లో పాల్గొనడం మొదలెట్టింది. అందుకు తోడు ఈమె పంజాబ్లోని నేషనల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో బీడీఎస్ కోర్సులో చేరి తన తండ్రి ఆశ ప్రకారం డెంటిస్ట్ అవ్వాలనుకుంది. అలా ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు మోడలింగ్ లో ట్రై చేస్తుండగా 2016లో మిస్ ఇండియా ఆడిషన్ జరుగుతుందని తెలుసుకున్న మీనాక్షి అందులో పాల్గొనడం జరిగింది. కానీ చూడ్డానికి కాస్త చామంచాయ్ కలర్ లో ఉండి లీన్ గా ఉండడంతో ఈమె మొదటి రౌండ్ లోనే రిజెక్ట్ అయింది. ఇక అదే సమయంలో ఈమె తండ్రికి బ్రెయిన్ ట్యూమర్ రావడం, పరిస్థితి విషమంగా మారి మరణించడంతో కుటుంబ బాధ్యతలన్నీ తన తల్లి మీదే పడ్డాయి. ఇక అలా మీనాక్షికి ఒకవైపు మోడలింగ్ కెరియర్ సెట్ అవ్వక మరోవైపు తండ్రిని కూడా కోల్పోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లి కాలేజ్ కి కూడా వెళ్లడం మానేసింది. కానీ తన తల్లి కూతుర్ని ఎంకరేజ్ చేస్తూ అందాల పోటీలకి కావాల్సిన ట్రైనింగ్ ని తీసుకోమని, నెక్స్ట్ టైం తప్పకుండా గెలుస్తామని చెప్పడంతో మీనాక్షి తన థర్డ్ ఇయర్ బీడీఎస్ చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి తల్లి సపోర్ట్ తో పూర్తిగా మోడలింగ్ లోకి దిగింది. ఇదిలా ఉంటే మీనాక్షికి బీడీఎస్ చదువుతున్నప్పుడే సౌరవ్ అనే తన క్లాస్మేట్ తో మంచి పరిచయం పెరిగి, ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా ఎప్పుడైతే మీనాక్షి ఎడ్యుకేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టిందో, అప్పటి నుండి తన బాయ్ ఫ్రెండ్ కూడా తన మోడలింగ్ లోకి వెళ్ళడానికి ఎంకరేజ్ చేసేవాడు. ఇక అలా మొదటిగా మీనాక్షి 2017లో మిలిటరీ అకాడమీ నిర్వహించిన మిస్ ఇండియన్ మిలిటరీ అకాడమీ అనే అందాల పోటీల్లో పాల్గొనగా అందులో ఈమె టైటిల్ని గెలుచుకుంది.
అదే జోష్లో ఫెమినా ఆర్గనైజ్ చేసిన మిస్ హర్యానా పోటీలో గెలవడంతో పాటు మిస్ ఇండియా పోటీలకు కూడా సెలెక్ట్ అయింది. ఇక నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లు ఒక మోడల్ అందాల పోటీలో పాల్గొని గెలవాలంటే స్పాన్సర్స్ పాత్ర చాలా ఇంపార్టెంట్. అలా మీనాక్షి కూడా స్పాన్సర్ సహాయంతో మిస్ ఇండియా 2018 పోటీల్లో ఫస్ట్ రన్నర్ అప్ గా నిలిచింది. ఆ తర్వాత మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీల్లో పాల్గొనగా అక్కడ కూడా ఫస్ట్ రన్నర్ అప్ గా గెలిచింది. ఇక అలా అందాల పోటీలో పాల్గొనడం వల్ల నేమ్ తప్ప మనీ రావట్లేదని తల్లి కూతురుతో సినిమాల్లో యాక్ట్ చేపించాలనుకుంది. అలా మొదటిగా కొన్ని పంజాబీ ఆల్బమ్ సాంగ్స్ లో యాక్ట్ చేపించగా వాటి ద్వారా మీనాక్షికి అంతలా గుర్తింపు రాలేదు. దీంతో తమ మకాన్ని పంజాబ్ నుండి ముంబైకి మార్చేసి హిందీ మూవీస్లో ట్రై చేయడం మొదలెట్టారు. అలా ట్రై చేసేటప్పుడే ఈమెకి అవుట్ ఆఫ్ లవ్ అనే ఒక వెబ్ సిరీస్లో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. కానీ ఆ వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అంతలా ఆదరణ దొరకలేదు. దీంతో మూవీస్లో ఎలాగైనా తన సత్తా చాటుకోవాలని మీనాక్షి పట్టువదలని విక్రమార్కుడిలా ట్రై చేయగా కొత్త టీంతో అప్ స్టార్స్ అనే ఒక మూవీలో సపోర్టింగ్ రోల్ చేసే అవకాశం వచ్చింది. ఇక ఈ మూవీ 2019లో రిలీజ్ అయి ఫ్లాప్ అవ్వడం, ఆ మధ్యలోనే మీనాక్షికి ఆమె బాయ్ ఫ్రెండ్కి మనస్పర్ధాలు రావడంతో మీనాక్షి మానసికంగా కృంగిపోయింది. ఎందుకంటే సినిమాల్లో ఛాన్సులు కావాలంటే అన్నింటికీ సిద్ధంగా ఉండాలి కాబట్టి ఇలాంటి కెరియర్ వద్దని తన బాయ్ ఫ్రెండ్ చెప్పినా వీరి ఇంటి ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే ఉండడంతో మీనాక్షి అతని మాటలకి అంగీకరించలేదు. దీంతో వీరిద్దరూ బ్రేకప్ చేసుకొని విడిపోయారు. ఇక మీనాక్షి సినిమాల్లో ఛాన్స్ల కోసం ఎంత ట్రై చేసినా ఈమె యాక్టింగ్ అంతంత మాత్రమే ఉండడం, హిందీ మూవీస్లో హీరోయిన్ కి కావాల్సిన గ్లామర్ లేకపోవడంతో చిన్నా చితక పాత్రలనే ఇస్తుండేవారు. దీంతో హిందీలో ట్రై చేస్తే ప్రయోజనం లేదని గ్రహించి సౌత్ మూవీస్లో ట్రై చేయమని తన కో ఆర్టిస్ట్ మీనాక్షికి సలహా ఇవ్వడంతో మీనాక్షి కొంతమంది కోఆర్డినేటర్స్ ని కలిసి సౌత్ మూవీస్ లో తనని రికమెండ్ చేయమని అడగడం, మరోవైపు తన యాక్టింగ్ ని కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక యాక్టింగ్ స్కూల్లో 3 నెలల కోర్సులోకి జాయిన్ అయింది. ఇక అప్పుడే హీరో సుశాంత్ డైరెక్టర్ దర్శన్ తో కలిసి తన అప్కమింగ్ మూవీ కోసం హీరోయిన్ ని వెతికే క్రమంలో ముంబైకి వెళ్లి ప్రతి ఒక్క యాక్టింగ్ క్లాసెస్లో ఆడిషన్ ని నిర్వహించారు. అలా ఒక యాక్టింగ్ క్లాస్లో మీనాక్షి చౌదరి ఉండడం, అప్పటికే తను 2018లో మిస్ ఇండియా ఫస్ట్ రన్నర్ అప్ అని తెలిసి సుశాంత్ మీనాక్షిని ఆ మూవీలో హీరోయిన్ గా సెలెక్ట్ చేశాడు. ఇక అలా ఇచ్చట వాహనం నిలపరాదు అనే మూవీ షూటింగ్లో వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. అలా ఈ మూవీ జరిగేటప్పుడు వీరిద్దరూ చట్టాపట్టాలు వేసుకొని పార్టీస్ పబ్స్ అని వెళ్లడంతో వీరిద్దరూ సీరియస్ రిలేషన్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు మీడియాలో హల్చలయ్యాయి. అలా ఇచ్చట వాహనం నిలపరాదు మూవీ 2021 ఆగస్టు 27న రిలీజ్ అయి ఫ్లాప్ అయిన మీనాక్షితో సుశాంత్కి పెరిగిన సన్నిహిత్యం కారణంగా ఈమెను డైరెక్టర్ రమేష్ వర్మకి రికమెండ్ చేయగా అతను రవితేజతో తీసిన కిలాడీలో మీనాక్షికి సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు. ఇక అలా ఈ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడే అడవిశేషు చేసిన హిట్ 2 మూవీకి కూడా సుశాంత్ రికమెండ్ చేయడంతో మీనాక్షిని ఆ మూవీలో హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. అలా కిలాడి మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అవ్వగా వెంటనే రిలీజ్ అయిన హిట్ 2 మూవీ ఓకే టాక్ తెచ్చుకున్న మీనాక్షికి మాత్రం ఆ మూవీస్ వల్ల అంతలా గుర్తింపు గాని పేరు గాని రాకపోవడంతో తమిళ్ మూవీస్ లో ట్రై చేయడం మొదలెట్టింది. తమిళ్లో విజయ్ ఆంటోనీ హీరోగా చేసిన కొలైలో సెకండ్ హీరోయిన్ గా చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. దీంతో ఇలా ఉంటే అవ్వదని, ఇండస్ట్రీలో ఎదగాలంటే స్టార్ హీరో లేదా స్టార్ డైరెక్టర్ సపోర్ట్ కావాలనుకున్న మీనాక్షి ఒక పార్టీలో డైరెక్టర్ త్రివిక్రమ్ ని కలవడం, అలా వీరిద్దరికి పెరిగిన మంచి పరిచయం కారణంగా అప్పటి వరకు ఎటువంటి హిట్ మూవీస్ లేని మీనాక్షికి మహేష్ బాబు లాంటి స్టార్ హీరో పక్కన సెకండ్ హీరోయిన్ గా చేసే ఛాన్స్ ఇచ్చాడు. ఇక త్రివిక్రమ్ కాంపౌండ్ లో ఎవరైనా హీరోయిన్ సెంటర్ అయితే అతను చేసే మూవీస్ మరియు రికమెండ్ చేసే మూవీస్ లోనే యాక్ట్ చేయాలి, కాదని వేరే మూవీస్ లో చేస్తే వారికి తన సినిమాల్లో ఛాన్స్ ఇవ్వడనే టాక్ కూడా ఇండస్ట్రీలో ఉంది. ఇక అలా మీనాక్షి ఒకవైపు గుంటూరు కారం మూవీ చేస్తూనే మరోవైపు విజయ్ తో ది గోట్, దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ అనే మూవీస్ కి మీనాక్షి త్రివిక్రమ్ కి తెలియకుండా సైన్ చేయడంతో ఆక్రోశానికి గురైన త్రివిక్రమ్ గుంటూరు కారం మూవీలో ఈమెతో చేసిన ఒక సాంగ్ మరియు కొన్ని సీన్స్ ని కూడా ఎడిట్ చేసి తీసేయగా ఆ మూవీ 2024 జనవరి 12న రిలీజ్ అయి ఓకే టాక్ ని తెచ్చుకుంది. అయినా అదంతా పట్టించుకొని మీనాక్షి విజయ్ తో చేసిన సినిమాతో తన కెరియర్ మారిపోతుందనుకుంది. కానీ ఆ మూవీలో ఒక సాంగ్ తప్ప ఈమెకి ఎటువంటి ఇంపార్టెన్స్ లేకపోవడం, అందుకు తోడు ఆ మూవీ కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో మీనాక్షి కెరియర్ అటు ఇటుగానే ఉండింది. ఇక అదే సమయంలో మీనాక్షి దుల్కర్ సల్మాన్ తో యాక్ట్ చేసిన లక్కీ భాస్కర్ మూవీ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఈమెకి వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా తను సినిమాల్లో బిజీగా ఉన్న టైంలో 5 ఏళ్ల నుండి డేట్ చేస్తున్న సుశాంత్ ని పెళ్లి చేసుకోమని కుటుంబ సభ్యులు ఫోర్స్ చేయగా 39 ఏళ్ల వయసున్న సుశాంత్ కి వేరే దారి లేక 29 ఏళ్ల మీనాక్షి చౌదరిని ప్రేమించిన విషయం అక్కినేని ఫ్యామిలీ
ఫ్యామిలీకి చెప్పగా వారు కూడా ఈ జంట పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే వీరి రిలేషన్ ని ఫ్యామిలీ మెంబర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ జంట నిర్ణయంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, చిన్న చిన్న కారణాలతో విడిపోవడం మొదలు పెడితే రేపు నీకు అవసరం అనుకున్నప్పుడు పలకరించడానికి కూడా పక్కన ఎవరు ఉండరు. ఇది ఫోక్స్ మీనాక్షి చౌదరి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్.